7వ తారీఖున హమాస్ ఇజ్రాయెల్ పైన మెరుపు దాడి చేసింది. దాంతో ఇజ్రాయెల్ ఎదురు దాడికి దిగింది, ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అనే పేరుతో. దీంతో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం కూడా విపరీతంగా జరిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రమవుతున్న కొద్దీ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా అయితే చిత్రమైపోయింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లెక్కే లేకుండా అయిపోయింది. ఈ యుద్ధాన్ని ఎవరు ఆపాలి? అయితే నిన్న యుఎన్జిఏ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, యుఎన్ జనరల్ అసెంబ్లీలో, మీకు తెలుసు యుఎన్జిఏలో 193 మంది సభ్యులు ఉన్నారు. 10వ ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్లో జోర్డాన్ దేశం ఒక డ్రాఫ్ట్ రెజల్యూషన్ పెట్టింది. ఏమని అంటే, ఆ రెజల్యూషన్ టైటిల్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్ అండ్ అప్హోల్డింగ్ లీగల్ అండ్ హ్యూమానిటేరియన్ ఆబ్లిగేషన్స్. ఈ యుద్ధంలో సివిలియన్స్ అమాయకుల్ని కాపాడాలని, దాంతోపాటు చట్టపరమైన మానవతాపరమైన ఆబ్లిగేషన్స్, చిన్న మాటలో చెప్పాలంటే ఒక హ్యూమానిటేరియన్ ట్రూస్ అంటే మానవతావాద సంధి లేదా ఒప్పందం కుదరాలని దీనికి సంబంధించి జోర్డాన్ ఒక తీర్మానం పెట్టింది. అయితే ఈ తీర్మానానికి సంబంధించి 120 దేశాలు సపోర్ట్ చేస్తూ ఓటేశాయి. 14 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. 45 దేశాలు గైర్హాజరయ్యాయి. భారతదేశం ఈ తీర్మానం నుంచి గైర్హాజరైంది. అయితే చాలా దేశాలు ఈ తీర్మానానికి అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏంటి అభ్యంతరం? ఈ తీర్మానంలో హమాస్ గురించి కానీ, లేదా హోస్టేజెస్, హమాస్ ఎవరినైతే ఎత్తుకెళ్ళిందో, ప్రజల్ని ఎవరైతే అమాయకుల్ని బందీలుగా తీసుకుందో వాళ్ళ గురించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు లేవన్నమాట. ఇండియాతో పాటు ఈ తీర్మానానికి గైర్హాజరు ఆబ్స్టైన్ అనే దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే, ఈ దేశాలన్నీ కూడా గైర్హాజరయ్యాయి, అంటే ఆబ్స్టైన్ అయ్యాయి. ఈ తీర్మానాన్ని జోర్డాన్ దేశం ప్రతిపాదించింది. జోర్డాన్కి సపోర్ట్గా ఈ తీర్మానాన్ని 40 దేశాలు స్పాన్సర్ చేశాయి. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు స్పాన్సర్ చేశాయి. మొత్తానికి తీర్మానం 120 దేశాలు తీర్మానానికి ఫేవర్గా ఓటేశాయి. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 45 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానం పైన అమెరికాకు చాలా కోపం వచ్చింది. ముఖ్యంగా ఈ తీర్మానంలో హమాస్ అనే పేరు ప్రస్తావన తీసుకురాపోవటం అమెరికాకి నచ్చలేదు. అమెరికా దీన్ని ఒమిషన్ ఆఫ్ ఈవిల్, ఒక ఈవిల్ని అంటే ఒక చెడుని కంప్లీట్గా ప్రస్తావించకుండా వదిలేశారని చెప్పి అమెరికా కోపం వచ్చిందనమాట. కెనడా దేశం ఈ తీర్మానానికి ఒక సవరణ ప్రతిపాదించింది. దానికి అమెరికా కూడా సపోర్ట్ చేసింది, ఇండియా కూడా సపోర్ట్ చేసింది. అయితే మొత్తం ఈ తీర్మానంలో ఒక పారాగ్రాఫే మార్చాలని చెప్పి ఒక సవరణ ప్రపోజ్ చేశారు. దానిలో హమాస్ యొక్క అటాక్స్ని పూర్తిగా ఖండిస్తూ ఒక టెక్స్ట్ తయారు చేశారు. కెనడా ప్రపోజ్ చేసిన సవరణ తీర్మానానికి 2/3 సపోర్ట్ రాలేదు, కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అయితే ఇక్కడ ఓవరాల్గా భారతదేశం గైర్హాజరు అవటాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టెర్రరిస్ట్ అటాక్ని ఇక్కడ ఖండించకపోవడం, ముఖ్యంగా హమాస్ అనే పేరు వాడకపోవడం ఎవరికి నచ్చకుండా అయిపోయిందనమాట. ఈ తీర్మానంలో జోర్డాన్ ఇమీడియట్, డ్యూరబుల్ అండ్ సస్టైనబుల్ హ్యూమానిటేరియన్ అగ్రిమెంట్ ఒకటి కుదరాలి, ముఖ్యంగా ఈ యుద్ధాలు ఆగాలని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు గాజాలో కంటిన్యూస్గా సఫిషియెంట్గా అత్యవసరాలు వెళ్ళాలి, అంటే కేవలం నీళ్లు, ఆహారం, ఫ్యూయల్, మెడికల్ సప్లైస్ ఇవే కాకుండా మిగిలిన అత్యవసరాలు కూడా ప్రజలకు అక్కడ వెళ్ళాలి. గాజాలో ప్రజల్ని బతకనివ్వాలి. యుఎన్ యొక్క హ్యూమానిటేరియన్ హెల్ప్ కానీ, రెడ్ క్రాస్ యొక్క హ్యూమానిటేరియన్ హెల్ప్ కానీ నిరంతరాయంగా అక్కడ కొనసాగే విధంగా ట్రై చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ తీర్మానంలో. అయితే ఈ తీర్మానానికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలను ఇరువైపులా గౌరవించాలని చెప్పి, తర్వాత పాలస్తీనాలో కూడా ఆ ప్రాంతంలో సివిలియన్స్ని కాపాడాలని చెప్పి, ఐక్యరాజ్యసమితి స్టాఫ్ ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళని కూడా కాపాడాలి అని చెప్పి ఈ తీర్మానంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం గమనిస్తే కొన్ని జర్నలిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా థ్రెట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా సివిలియన్స్ ఎవరైతే ఇన్నోసెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడాలి ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే సివిలియన్స్ని ఎత్తుకుపోయారో వాళ్ళందరినీ, అంటే హోస్టేజెస్గా తీసుకెళ్లారో, బందీలుగా తీసుకెళ్లారో వాళ్ళందరినీ కూడా అన్కండిషనల్గా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ తీర్మానం చెప్తుంది. ఇవన్నీ చెప్పినా సరే హోస్టేజ్ అనే పేరు వాడకపోవటం, హమాస్ అనే పేరు వాడకపోవటం, వీటన్నిటిపైన అమెరికా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికన్ రిప్రజెంటేటివ్ ఇన్ యుఎన్, అంటే యుఎన్లో ఉన్న అమెరికన్ రిప్రజెంటేటివ్ ఈ తీర్మానాన్ని పూర్తిగా తప్పు, ఇది హమాస్ పేరు ఎత్తకపోవడం, ఇక్కడ హమాస్ చేసిన టెర్రరిస్ట్ యాక్ట్ని ప్రస్తావించకపోవడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీంతో ఈ తీర్మానానికి ఇండియా ఆబ్స్టైన్ అయిందనమాట. ఓవరాల్గా హోస్టేజెస్ అనే పేరు వాడకపోవడం వల్ల ఈ తీర్మానానికి చాలా దేశాలు ఆబ్స్టైన్ అయ్యాయి. దాదాపు 45 దేశాలు, దానిలో ఇండియా కూడా ఉంది అంటున్నారు.